గంజాయి విషయానికి వద్దాం సార్. ప్రపంచంలో చాలా దేశాలు గంజాయి లీగల్. దాన్ని తీసుకోవడం వల్ల జరిగే నష్టాల కన్నా కూడా నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో లాభాలు కూడా ఉన్నాయి. పైగా అది ప్రకృతి నుంచి వచ్చింది గంజాయి. అయితే ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేంద్రం అయిపోతుందని ఒక వాదనతోటి ఇప్పుడు ప్రభుత్వం గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. యువతను కాపాడుతాం, యువత భవిష్యత్తును అంటున్నారు. నాకు తెలిసినంతవరకు వ్యక్తిగతంగా గంజాయి తీసుకుని పాడైపోయినటువంటి యువత కన్నా కూడా పార్టీల్లో రాజకీయ కార్యకర్తలుగా తిరిగి బానిసలైపోయి నా కుటుంబాలని, జీవితాలని నాశనం చేసుకున్నటువంటి ప్రజలు ఎక్కువ, యువత ఎక్కువ. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ రెంటికి పోలికి తీసుకురావద్దు. ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు మన యువతని పెడదారి పట్టిస్తున్నాయి. నేర స్వభావాన్ని పెంచుతున్నాయి. నేరముఠాలు పెరుగుతున్నాయి, అక్రమార్జన పెరుగుతుంది, లంచాలు పెరుగుతున్నాయి పోలీస్ శాఖలో వగేరా. దానిలో అనుమానం లేదు. మాదక ద్రవ్యాలను అదుపు చేయాలి. కానీ ప్రపంచమంతా కూడా ఈ విషయాలను లోతుగా అర్థం చేసుకుని ఒక దారిని వెళ్తుంటే ఊరందరూ ఒక దారి దులిపికట్టుకు ఇంకో దారి కరెక్ట్ కాదు. మనం అర్థం చేసుకోవాలి. గంజాయి మాదక ద్రవ్యం కాదు నా ఆర్గ్యుమెంట్. అది ఇది ఒక సైంటిఫిక్ ఇష్యూ. కాబట్టి నిజమైన మాదక ద్రవ్యాలని కఠినంగా మూడు విషయాలు చూడండి. ఒకటి, ప్రమాదం లేనివి, ఎడిక్షన్ రానివి. ఎడిక్షన్ అంటే ఫిజికల్ డిపెండెన్స్. ఇక అలవాటు పడ్డ తర్వాత తీసుకోకపోతే నా శరీరం ఒప్పుకోదు. సారా ఉందనుకోండి, ఒక స్థాయి దాటి ఎడిక్షన్ వచ్చిన తర్వాత వాడు ఏం చేయలేడు. ఇంకా డీ ఎడిక్షన్ చేయాలి, ఇంకో మార్గం లేదు. కొన్ని అంతటితో ఆగవు. సారా ఎక్కువగా తాగినా, లేకపోతే మాదక ద్రవ్యాలు, ఈ నార్కోటిక్స్ వగేరా కానీ ప్రాణం తీసేస్తాయి. హింసా ప్రవృత్తికి దారితీసే ఏర్పాటు చేస్తాయి. ఖచ్చితంగా వాటిని అదుపు చేయాలి. సారా అంటే నిషేధం సాధ్యం కాదు కాబట్టి రకరకాల పద్ధతులు అదుపు చేయాలి. మిగతావి ఖచ్చితంగా నిషేధించాలి. కానీ ప్రమాదం లేనటువంటివి కూడా నిషేధించేస్తే చివరికి ఏమవుతుందంటే మనకు ఒక అవుట్లెట్ చూపెట్టకుండా ఉంటున్నాం. మనం 1988 దాకా భారతదేశంలో గంజాయి దేశమంతా అందరూ వాడేవాళ్ళు. మన స్వాములు స్వీకరించేవాళ్ళు. కన్యాశుల్కం మీరు దానిలో చూస్తే వాడితో గంజాయి తాగుతూ ఉంటాడు. సన్యాసులు, స్వామీజీలు వగేరా వగేరా. మామూలు. మనం చూడవలసింది సైంటిఫిక్గా ఇది మనిషికి ప్రమాదమా కాదా. నా ఇష్టాయిష్టాలు వేరు, మీ ఇష్టాయిష్టాలు వేరు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు బట్టి నిర్ణయాలు జరగవు. నా వరకు అయితే మీరు బ్రాందీ తాగకూడదు, మీరు వైన్ తాగకూడదు, బీర్ తాగకూడదు, అవన్నీ తీసేయాలి నా వరకు అయితే. కానీ నేను కాదుగా నిర్ణయించాల్సింది. నా ఇష్ట ప్రకారం కాదు కదా. నా వరకు అయితే అసలు నెయ్యి తాగడం ప్రమాదకరం. నెయ్యి తినటం ఆరోగ్యంలో చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అవన్నీ కూడా నిషేధించాలి. అలా కాదుగా నిర్ణయాలు చేసేది. మనం చూడాల్సింది సమాజంలో ఒక నిర్ణయం వల్ల లాభ నష్టాలు ఆలోచించాలి. ప్రపంచమంతా కూడా ఏం చేశారంటే 88లో ఆ ప్రపంచం ఒత్తిడి వల్ల మనం గంజాయిని దీన్ని నిషేధ వస్తువుల్లో చేర్చాం. ఇప్పుడు ప్రపంచమంతా దీని నుంచి బయటపెట్టేసింది. అమెరికా మొత్తంలో ఎత్తేసారు. ఈ మధ్య రాష్ట్రపతి జో బైడెన్ కానీ, కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు కానీ కొన్ని లక్షల మంది గంజాయి తీసుకున్నారన్న నేరంగా చిత్రించి శిక్షించిన వాళ్ళందరికీ క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని లక్షల మందికి ఒక్క దెబ్బతో, ఒక సింగిల్ కలంపోటుతో క్షమాభిక్ష పెట్టేశారు. ప్రపంచం అంతా కూడా గంజాయి ప్రమాదం ఏం లేదు, లైసెన్స్ చేద్దాము, దాని మీద ట్యాక్స్ వేద్దాము అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. కానీ మిగతావి గట్టిగా పట్టించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ వంకన పెట్టి నిజమైనటువంటి సమస్య పరిష్కారం కావట్లా. రెండోది ఎడిక్షన్ సమస్య. దానికి నిషేధం చాలదు, డీ ఎడిక్షన్ చేయండి. దానికి వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించండి. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టండి. వాడిని నేరస్తుడిగా చిత్రిస్తే ఉపయోగం లేదు. వాడికి మందులు అమ్మేవాడు నేరస్తుడు, మాదకద్రవ్యాలు అమ్మేవాడు. ఆ మాదకద్రవ్యాలు నేరస్తులు, ముఠాలు నేరస్తులు. కానీ కర్మజాలకు అలవాటు పడు, లేకపోతే బాల్య చాపల్యంతో యువతలో ఏదో ఒకటి పిచ్చి పని చేయనాడు ఎవడో ఉండడు. నా చిన్నప్పుడు నేను గోగుపళ్ళతో సిగరెట్ తాగాను గ్రామాల్లో. అది ఎంత ప్రమాదం తర్వాత తెలిసింది నాకు. అయితే మేమెవరూ పీల్చుకునేవాళ్ళం కాదు. గోగుపళ్ళతో ప్రమాదం ఏంటి సార్? మరింత ప్రమాదం. ఇప్పుడు ఆ బర్నింగ్ వల్ల భయంకరమైన కెమికల్స్ లోపలికి వెళ్తాయి. కాకపోతే మేమందరం పీల్చుకోవడం అసాధ్యం మాకు, వీళ్ళని వదిలేసేవాళ్ళం. అదేంటి తాగడం కాదు, అది బాల్య చాపల్యం. ఆ యువతలో సహజంగానే ఒకరు ఏదో ఒకటి చేయాలి, పిచ్చి పనులు చేస్తాం. సిగరెట్ తాగడం సరదా కోసం చెప్పని, అది మూర్ఖవతం అర్థమైన వాళ్ళు మానేస్తారు వెంటనే. సిగరెట్ తాగారు సార్ ఎప్పుడైనా జీవితంలో? ఒకసారి పందెం కాసి 10 సిగరెట్లు మళ్ళీ ఇన్హేల్ చేయడం చేత కాదు. అప్పటికి చేస్తూ దగ్గు వచ్చేసేది. ఇలా వదిలేసాను నేను అరగంటలో.
నాలుక తెగ మంట పుట్టింది. 20 సిగరెట్లు 10 సిగరెట్లు అరగంటలో. ఓకే. నాలుక మాత్రం వచ్చేది, వెనక్కి వెళ్ళేది. అది కూడా నాకు తెలియదు అప్పటిదాకా. సిగరెట్టు వేగంగా కనుక మీరు పీల్చుకోకపోయినా కూడా తాగితే నాలుక మంట పుడుతుందని అప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి పిచ్చి పనులు చేస్తాం, ఇది బాల్య చేపల్లో సహజం ఇది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే మాదక ద్రవ్యాలు కానీ ఇంకోటి కానీ పొరపాటున వాడు 1-2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా వాడిని నిరసన చిత్తించడం కాకుండా పబ్లిక్ ఎడ్యుకేషను సంఘటిత ముఠాలను ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద పడండి గట్టిగా, డీఅడిక్షన్ చేయండి పెద్ద ఎత్తున. అలా కాకుండా మనం ఏదో గుడ్డెద్దు చేరబడ్డట్టు పోతే మాదక ద్రవ్యాలు పోవట్లా పెరుగుతున్నాయి. ఇంకా కాదని ఒకళ్ళని చెప్పండి నాకు. సమాజాన్ని రక్షించట్లా, అవినీతి పెరుగుతోంది, అన్నింటినీ కూడా నేరాలుగా మార్చేస్తున్నాం మనం. చిన్న చిన్న పొరపాట్లకు పెద్ద నేరాలుగా చిత్రిస్తున్నాం, సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాం. అమెరికాలో కొన్ని లక్షల మందిని జైళ్ళలో పెట్టారు ఫెలోనియస్ అఫెన్స్ అని చెప్పని. మీకు డ్రగ్స్ ఏం పోలా, మాఫియా కొన్ని లక్షల కోట్ల డాలర్లు మాఫియా సంపాదిస్తుంది. అమెరికన్ సమాజం అల్లకల్లోలం అయిపోతుంది, నేరమఠాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రపంచాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి. మన దేశంలో ఏంటంటే సెంటిమెంట్, మనకేదో ఒక పాపం సామాన్య ప్రజలకి ఈ విషయాలు అర్థం కాక ఏదో ఒక అంటారు, దురుద్దేశం ఉండదు దానిలో. మనం కూడా తానంటే తందానంటాం. కాదు, కొంచెం లోతుకి వెళ్ళాలి. మన సమాజాన్ని కాపాడాలని చెప్పంటే ప్రతి విషయంలో లోతు కావాలి. నాకు సారా ఇష్టం లేదు కాబట్టి నిషేధం చేస్తానని చెప్పంటే ఎట్లా? నిషేధం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏ మేరకు అదుపు చేయాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి. పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఉండవు దీనిలో. ఆ నేపథ్యంలో గంజాయి నిషేధం కంటే గంజాయి లైసెన్సింగ్, దాన్ని కంట్రోల్ చేయడం బెటర్. మిగతావి ఖచ్చితంగా నేను చెప్పిన డీఅడిక్షన్, నేరముఠాలను గట్టిగా పట్టుకోవటం, పూర్తిగా నిషేధించడం అక్కడ చేయాలి. Like and subscribe Eagle Media Works.